నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు అన్నాడు. ఇట్లా చాలా విషయాలలో దేవుడు మనల్ని హెచ్చరిక చేశాడు. ఏమండి, నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము అన్నాడు. చెడు వ్యసనాలకు బానిస కావద్దు, అక్రమమైన వాటికి బానిస కావద్దు. నువ్వు ప్రాణాలు కోల్పోతావు, నీ శరీరం పాడు చేసుకుంటావు, దాన్ని దూరం చేసుకోమని వాక్యంలో చెప్పాడు. సిగరెట్ తాగొద్దని ఏడుంది అంటాడు, బైబిల్ ఏడ రాసుంది అంటాడు. బైబిల్ కాదు, సిగరెట్ పెట్టి మీద రాసుంది, పెట్టి మీదే రాసుంది బాబు. ఇప్పుడైతే ఇంకా ఘోరంగా ఊపిరితిత్తులు ఏ టైపులో క్యాన్సర్ గురైతే కూడా రాసుంది, ఫోటో కూడా వేసుంది. దయచేసి ప్లీజ్, ఆయన మీతో చెప్పున్నది వద్దన్నవి మానేయాలి, చేయమన్నవి అట్లా ప్రతి విషయంలో మీరు వివేచన కలిగి అడుగులు వేయండి.